హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం డబుల్ ఎగ్ ఆమ్లెట్ మేకింగ్ ఛాలెంజ్. సో దానికోసం గైస్ మీరు ఇక్కడ చూసినట్లయితే టేబుల్ నెంబర్ 1, టేబుల్ నెంబర్ 2, టేబుల్ నెంబర్ 3 అని చెప్పేసి 3 టేబుల్ వేసినాం. అంతేకాకుండా అవిటి మీద మనకు ఆమ్లెట్ చేయడానికి ఏ ఐటమ్స్ కావాలో అవన్నీ అయితే పెట్టినాము. చెప్పాలంటే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. దీనిపైన సపోర్ట్ వస్తే ఇంకా ఇటువంటివి కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. అసలు వీడియో ఏంటిది అంటే ఒక్కరికి 2 ఎగ్స్ ఇస్తాము. సో వాళ్ళు వచ్చేసి ఆమ్లెట్ అయితే తయారు చేయాలి. నేను ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆమ్లెట్ తయారు చేస్తారు కదా. ఎవరి ఆమ్లెట్ అయితే టేస్టీ ఉంటుందో వాళ్ళు వచ్చేసి విన్నర్. వాళ్ళకి ఏదో ఒక గిఫ్ట్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ముగ్గురిట్లా ఓడిపోతారో వాళ్ళకు ఏదో పనిష్మెంట్ అయితే మేమే డిసైడ్ చేస్తాం ఇన్స్టాంట్గా. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మనం ఇంతకుముందుకి ఇంట్రో తీసుకున్నప్పుడు సాయి ఉండే కదా, అప్పుడు ఇదే టేబుల్స్ మీద నిలబడి ఉన్నాం. అప్పుడు చూసుకున్నట్టు 1, 2, 3 అని చెప్పేసి అందుకే వాళ్ళని కొంచెం కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పేసి నెంబర్లు చేంజ్ చేసినాం. 1 నెంబర్ ఇప్పుడు 7, 2 నెంబర్ లేదు, 3 నెంబర్ ఆడు. దీని ప్రకారమే మేము చేసిన ఆమ్లెట్స్ కూడా లేఅవుట్ చేసి పెడతాం. 1 నెంబర్ దగ్గర వీంది ఉంటుంది, 2 నెంబర్ దగ్గర నా ఉంటుంది, 3 నెంబర్ దగ్గర వాంది ఉంటుంది. వాళ్ళు వచ్చి టేస్ట్ చేసి చూస్తారు. అప్పుడు వాళ్ళకి డౌట్ రాదు, ఇది నాదనుకొని చెప్పే ఛాన్స్ ఉండదు అన్నట్టు. సో ఇప్పుడు ఫటాఫట్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. కిట్టిగాడు ఆల్రెడీ ఉల్లిగడ్డ కడి చేసుకున్నాడు, కాకపోతే చాలా పెద్ద కడి చేసుకున్నాడు. అది ఆమ్లెట్లో పన్ను కింద పడితే కొంచెం డిస్టర్బెన్సింగ్ ఉంటుంది కావచ్చు. అందుకే నేను చిన్న ఇట్లా తరిగినట్టు కడి చేస్తున్నా. మార్కులు కొట్టేయాలిగా. బాబాయ్ గారు నువ్వు అట్లే అవుతావా? డైరెక్ట్ ఉల్లిగడ్డ పెడతావా? సన్నగా తరిగేస్తా, మొత్తం సన్నగా తరిగి మిక్సీ కొట్టుకొచ్చుకుంటాను. దాంట్లో మిక్సీ మెత్తగా నవ్వుతా. ఉల్లిగడ్డ కొట్టుడు అయితే స్టార్ట్ చేస్తున్నా. ఉల్లిగడ్డ కొడుతున్నా, గుడ్డు కొడుతున్నా. సారీ, గుడ్డు. చిన్నగానే ఉంది. ఏంది మన ప్యాన్ చిన్నగానే ఉంది. సో ఉల్లిగడ్డలు కొన్ని అవసరం అవుతాయి. కొన్ని సైడ్ పెట్టినా కొన్ని వేసుకుంటాయి. ఇక నీది చిన్ననే ఉందా? అయితే ఇది గట్టి నా ఏందన్నా ప్యాన్ రా, ప్యానే అంటున్నాను. ప్యానే అంటున్నాను నేను కూడా. ఏదేమైనా కిట్ కానీ మాత్రం పెంకు వచ్చింది. 1 దాంట్లో ఆమ్లెట్ మంచిగా అవుతుంది కావచ్చు. మాకేమో ఇద్దరికి ముక్కుడు వచ్చింది. వానికి వచ్చిందే వచ్చింది, పెద్ద ముక్కుడు వచ్చింది. దానికి నాకేమో ఇది కటోరా. నేను ఆమ్లెట్ బుజ్జ చేస్తా. గిడి చూడ నాకు ఇది అసలైన చెంచి ఇది. అదే ఇవాళ గల్తీగా చిన్నది. నేనైతే మిర్చి సన్నగా దరుక్కుంటున్నా, ఇత్తులు బయట పడతట్టు. తిన్న తర్వాత టేస్ట్ వచ్చినప్పుడు మాత్రం మండుతుంది కావచ్చు. మనంది అయిపోయినట్టుంది, గుమ్మగుమ్మల వాసన వస్తుంది, మొత్తం కుమ్ముతుంది. ఈ ట్యాంక్ లో కుక్కలు ఉంటే ఉరుకొస్తాయి చూడు. ఇప్పుడు కొంచెం ఇత్తా. మీకేం చేసింది అది? కొంచెం కొంచెం ఇగో ఇయ్యమ్మా. కాలలేదా? భలే ఉంది. ఇస్తావా ఒక కొత్తిమీర కట్ట? ఏంటిది కొత్తిమీర కట్ట? ఎంజాయ్. మనం అడుక్కుండే ఉందండి. అయితే అయ్యాలా నీ కొత్తిమీర కట్ట కూతుడే ఉన్నది. ఫస్ట్ శంకుస్థాపన చేసిండు, మా ఇద్దరిది ఏం నడతలేదు. ఆల్రెడీ మనం అయిపోయింది మొత్తం ఇక రెడీ. అని మంచిగా పెంకు వచ్చింది, ఎంజాయ్ చేస్తుండు. గుండి నాకు దేగీసి వచ్చింది. నాకు దేగీసిలోకి ఎట్లా బయటికి తీయాలి? నేనైతే స్టార్ట్ చేస్తున్నా. ఇది కూడా అన్నీ ఉంది. చిన్నగా ఫాస్ట్ చేసినామా స్లో చేసినామా అన్నది కాదు, టేస్టీగా చేసినామా లేదా అన్నది. టేస్టీ కావాలంటే ఒక ఎగ్గిస్తే కొంచెం గుడ్లు అంతానే గుడ్డి.
వాసన వస్తుందా? సీగుడ్డు వేరే తీసుకురా మరి 2 పట్టుకురాబో. ఏ భలే మంచిదే. ఫస్ట్ మనం టేస్ట్ చేయాలి మరి. లేదు చంపుతావు ఏంది? చంపినా చంపుతావు. ఈ ఇంటర్వ్యూ బాగుంది అంటారు ఆయన విని. సీగుడ్ ఆమ్లెట్ ఫస్ట్ మంచిగానే ఉంది, సెకండ్ డౌట్. పోయి అంటే ఇంకేంసేపు నువ్వు కలుపుకో దాన్ని, నువ్వు కలుపుకున్నావు. మాడిపోతుంది అసలు, మంటనే కింద. లో ఫ్లేమ్ ఇక్కడ. ఆమ్లెట్ వచ్చేసి ఫినిష్. నేనైతే కలుపుకున్నా మొత్తం, ఇప్పుడు డైరెక్ట్ వేసేసుకున్నాడు ఆమ్లెట్. నాది అయిపోయింది, వీళ్ళు ఇప్పుడు పోతారు గుడ్లు కలిపింది, ఇప్పుడు పోసింది. ఏందది ఎర్ర చేసిన మొత్తం మండాలిగా. ఇంకా గిట్ చూడు పచ్చిమిరపకాయలు వేసిన వాళ్ళ. అంత ఓకే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా ఉప్పు ఉందా లేదా టేస్ట్ చేద్దాం. పచ్చిగుడ్డు నాకుతుంది మొత్తం. అది కూడా సీగుడ్డే. అరేగా నూనెరా. మనోడు కెమెరామ్యాన్ తింటాడు కావచ్చు, ఇది ఎంజాయ్ చేస్తాడు. ఎందుకంటే మనోడికి కారం బాగా ఉన్నట్టు, నేను ఒక్కనే వేసిన ఎక్కువ. కారం తింటావు అయితే అది మర్రే దాకా టెన్షన్ ఉంటుంది, అది మర్రినాక ఏం కాదు మస్తు అనిపిస్తుంది. ఉడికిందంటే కథమే. మంట సెడి వేసుకుంటున్నా కట్టెలు పోయా పోతుంది, అది పోతుంది. ఓకే గాడకి మీ చిన్నగా ఉండి సెట్ అయింది కానీ నాకు సెట్ అయితే లేదు. నాకు తెలిసి వస్తలేదు. గంట హెల్ప్ చేస్తారా? గంట హెల్ప్ చేస్తా కదా. కాదు నీకు అదేంది మాడిపోయింది. మొత్తం ఘోరంగా మంటనే అయింది ఇక్కడ అప్పలు. నేను ఏడకెళ్తున్నా అని బాధరా, నాకు తెలుసురా. అరే నేను ఏమంటున్నా గెలవపోయినా సరే అన్న నేనేమో అప్పలేదు తీరా తీతా నేను కూడా సన్నగా అయింది. భయపడుతుంది ఓడిపోతా కావచ్చు అని. ఎట్లా చూడు ఆమ్లెట్. మరి ఇదేంటి? అది దొడ్డ ఆమ్లెట్. ఇదే కారపొడి వేసేసారు, నేను వెరైటీగా మిరపకాయలతో చేసిన. రివ్యూ ఎట్లా చూడాలి అసలు. నేను చేసిన ఎక్స్పెక్ట్ చేస్తాడా చేయడా చూద్దాం. ఇప్పుడు ఇది గార్నిషింగ్ అయితే కొద్దిగా స్టార్ట్ చేసేద్దాం అన్న. ఇది నిండా అవతలికి పోతుందా చూడండి. సర్వపిండికి మళ్ళీ చేంజ్ ఎందుకు మళ్ళీ చేంజ్ చేద్దాం. చూసేటోళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. మొత్తం రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు గార్నిష్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ లుక్, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ కదా. వాళ్ళు మూడు రోజులు చూడండి ఏమైనా చేసారు రా అన్నట్టుగా సెట్ చేయాలన్నట్టు. ఇప్పుడు సెట్ చేయరా. ఈ బాగులు గుర్తుపడతారు కావచ్చు ఏదైతే సైజ్ అని. తీసేస్తాంగా మనం. తీసేసిన నాకు పెద్ద వచ్చింది కాబట్టి పెద్ద బాగుంది అనుకుంటారు కావచ్చు. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే
వాళ్ళు వచ్చేదాకా దీనికి ఈగలు అల్లకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఈగల టేస్ట్ చేంజ్ అయింది అనుకో. నాది బయటకు ఉంది అన్న, నాది మొత్తం బయటకు ఉంది, అందుకని చెప్పేసి నేను కొంచెం ఇట్లే ఒక్కటి ఉండాలి. నా గార్నిష్ అయితే కంప్లీట్ అయిపోయింది. మ్యాక్సిమం ట్రై చేసిన, ఏదో మామూలు అయితే అనలాడుతారు. అరే నాది చూసి ఎవడు కాపీ కొట్టినా కానీ ఇక నా చూస్తారా ఇప్పుడు ఏంది మధ్యలో ఎవరు గార్నిష్ ఎక్కువ పాయింట్స్ ఇస్తారో కామెంట్ చేయరు. బాబాయ్ గారి గార్నిష్ చూపిరా. అది ఎట్లా అంటే రాక్షసులు అది ఏంది అట్లుంది. దీనికి ఒక స్టోరీ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తా. ఏంటిది? ఇది ఒక ఫేస్ ఆకుపచ్చ గడ్డం వస్తే ఎట్టుండదు అని చెప్పేసి ఇది ఆకుపచ్చ గడ్డము, దాని లోపల అంతుందా? అర్థం చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. దాంట్లో ఎక్కడే ఉంది అది? యూ క్రియేటివిటీ లేని ఫెలోస్. ఓ షట్ ఏమే నీదేమే అదే రవీంద్ర ఏ పాట ఉందో కానీ కనబడలేదు. నేను ఎండ పెడుతున్నా దాన్ని, ఎండ పెడుతున్నా దాన్ని. వీంది ఎట్లుంది తెలుసారా? ఎట్లు చెప్తావు, పానీపూరి బండి కడిగి ఒక పూరి అంటే వాళ్ళు ముంచి సేమ్ అదే పూరి. అప్పట్లో మనకు బండి ఉండే, నిమ్మకాయ నొక్కేసి రాడు, సగం ఒక్క విందాలనే ఉంది. ఏది గంతనం కారం కారం అయితే తింటాడు. కారం దుడిగో మంచిగా లేదు, అంతేటా ఉంది. ఉప్పు కారం కారం అంతా డిఫరెంట్ ఉంది, మండుతుంది అంతా ఎక్కడ లోపల గొంతులా. తింటే మాత్రం బిస్కెట్ ఇక అంత బాగాలేదు. ఇప్పుడు మనోళ్ళు వచ్చి టేస్ట్ చేయబోయే ముందు మాది మేమే ఒకసారి టేస్ట్ చేసుకుంటాం ఎట్లుందో. రండ్రా, అరే బారా బాబాయ్ గారి దగ్గర టేస్ట్ చేద్దామనంటే ఒకసారి మొత్తం దారా 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 కమాన్ బాబాయ్ టేస్ట్ చెప్పారు ఒకసారి. బాబాయ్ గారు బాబాయ్ గారు బాబాయ్ గారు ఒక పూరేయండి, డిస్టర్బ్ చేయకుండా కోసిస్తా. సరే ఇంత తీసుకోరు ఇక నువ్వే ఇంపి మళ్ళీ గంటెర్రగా అయింది ఎవరండి ఇది కారం ఇట్లా మండాలిగా. సాల్తీ ఇంకెందుకు ఇద్దరికి అలా మధ్యలో ఇక ఎట్లుందో నువ్వే ఉంచినావు అంటే మేమేం చేస్తాం. కథగా మారా ఒక్కరికి ఇద్దరం ఒకటేసారి మంచిగా ఉందంటాడు. సెట్ అయింది, మందులకైతే సెట్ అయింది. ఏదో ఎక్కువైందన్నా. ఏది దండాల పొడ అర్థమైతలేదు, ఏమి ఎక్కువైంది. ఒకటి మాడిపోయిన స్మెల్ అయితే వస్తుంది. స్మెల్ కాదు, నీకు ఏం మాడిపోయింది, ఏది మంచిగా ఉంది అది చెప్పు. ఆమ్లెట్ మాడిపోయింది, ఆమ్లెట్ మంచిగా లేదు, ఏదో ఎక్కువైందట. ఏం ఎక్కువైంది? గుడ్ ఎక్కువైంది. సీగుడు కాబట్టి అట్లే ఉంటది, అది సీగుడు కాబట్టి నేనైతే టేస్ట్ చేస్తున్నా. మంచిగా ఉందిరా, మంచిగా ఉంది. నాకు తెలిసి వీందే మంచిగా ఉంది, మాడిపోయింది కావచ్చు. నాకు తెలిసి వీందే మంచిగా ఉంది అంటారు కావచ్చు. వీడియో షెడర్ రెచ్చిపోతుంది అప్పటి నుంచి. ఒకసారి చూద్దాం. నిమ్మకాయ బాగా ఫుల్లా ఉంది. ఫస్ట్ అల్లం టేస్ట్ వచ్చింది. అరే నేను అల్లం వెల్లిగడ్డ వేసుడే మర్చిపోయిన రా. అల్లమే ఉంది. సరేగా ఎట్లుంది? మంచిగా ఉంది. కూతుండు దాన్ని చేపను కోసినట్టు కోతుండు. 5 స్టార్ స్టైల్. గింత దొడ్డు ఉంది, అది సర్వపిండి పెడతారు దొడ్డుగా. ఏం అట్లా ఉంది నిజంగా. అరే తిని చెప్పరా ఎట్లుందో. మరి ఉల్లిగడ్డ అవి ఏమన్నా కొంచెం మళ్ళీ దాని టేస్ట్ తెలియదు నీకు? ఆడున్న చూడు, దానిలో ఉంది ఉల్లిగడ్డ అలా కూడా. మంచిగా ఉంది. అయితే వేయచ్చు అంటావు మొత్తం కావచ్చు అంతా. ఇప్పుడే అయినా మార్కులు ఇచ్చేది మీరు కాగా. మొత్తం తిని ఒకటేసారి మాడింది ఇచ్చండి, మొత్తం తినరా. అవిదా జోష్ మంచిగా ఉంది, ఎప్పుడు తినండి. డిఫరెంట్ టేస్ట్. నైస్. చలో దీనికి అప్పెడదాం. ఇప్పుడు మన వాళ్ళు ఇంకా రాలేదు, సిద్దిపేట పోయి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి టేస్ట్ చేపిద్దాం, ఎవరికి ఎక్కువ మార్కులు పడతాయో చెప్తాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్కరు బోర్డు ఉంది, బోర్డు ప్రకారం సెట్ చేసి పెడదాం. రే సాయి వీడియో కాల్ చేస్తుండు, మనం ఇక్కడనే ఉన్నాం అనుకో, తెలిసిపోతుంది ఎవడే టేబుల్ ఉన్నాయని చెప్పేసి. మెల్లగా గస్తాడు పోందారు. టేబుల్ కనబడద్దు, ఏం కనబడద్దు, వాళ్ళకి డౌట్ రాకుండా. హలో చెఫ్స్, ఏది అయిపోయింది, చూపెట్టరే. చూపెట్టాం అట్లా. వచ్చి టేస్ట్ చేసి చెప్పుర్రి. అయిపోయిందట, వస్తున్నాం. 10 నిమిషాలు ఆడుంటాం. ఓకే.
సో ఫైనల్గా మా అవుట్పుట్ వచ్చేసి ఇది, మా నెంబర్ వైజ్ వచ్చేసి ఇది 1 2 3. సో ఒక్కసారి అందరి ఒక దగ్గర పెట్టినాం కాబట్టి మూతలు తీసి మీకు చూపిస్తాం ఎట్లుందని చెప్పేసి. మనోళ్ళు వచ్చే వరకల్లా ఇంకో 10-15 మినిట్స్ అయితే పడుతుందట. సో అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో ఫైనల్గా మా వాళ్ళు అయితే వచ్చేసిర్రు, సిద్దిపేట పోయి సామాన్ తీసుకొచ్చిర్రు. ఏ దారా దా ట్రూజే డీలే పడట్టున్నారు. 1 2 3 ఏదో చెప్పాలి కావాలి. ఫస్ట్ వచ్చేసి మన గార్నిష్కి అయితే పాయింట్స్ ఇవ్వమందాం, తర్వాత మిగిలింది చూద్దాం. అక్కడ చూడు ఎట్లా మురుసుకుంటూ వస్తారు. వెరీ ఎక్సైటింగ్. ఓకే రామ్గా కూర్చోరా. సెకండ్ థర్డ్ సరా పోతే కమాన్ తినరా కాదు నువ్వే నేను తింటా. ఫస్ట్ మా గార్నిష్కి పాయింట్స్ ఇవ్వండి. ఇవ్వండి ప్లేట్ లేపండు. ఏం లేదు సాంగ్లో పెట్టిరా. ఓకే బాగుంది. టేస్ట్ ఏది మంచిగా ఉంది చెప్పుర్రి, ఏది మంచిగా లేదు చెప్పుర్రి, అంతే కదా. గార్నిష్ ఓన్లీ రివ్యూ. గార్నిష్ పరంగా అయితే నాకే ఒక ఇది నచ్చింది. ఓకే గది ఎట్లా కుక్క నచ్చింది. మరి ఏది చెప్పరి వాని ఒపీనియన్ చెప్పాలి. మనిషి దాని లెక్క ఎవరి ఒపీనియన్ దీంట్లో ఎఫర్ట్స్ లేదారా. ఎఫర్ట్స్ బాగున్నాయి దీంట్లో. నేనే చెప్తున్నా ఇప్పుడు మొత్తానికి రేటింగ్ లుక్స్ వైజ్ గానే అయితే ఇది బాగుంది. దీంట్లో ఎఫర్ట్స్ బాగున్నాయి, చూడడానికి మంచిగా ఉంది. 5 స్టార్ లేకపోతే ఇట్లా ఎత్తుతారా ఇక ఇంత మంచిగా ఉందిరా. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. టేస్ట్ ఆమ్లెట్ ఇట్లా ఎర్రగా ఎట్లా చేసిర్రా. కైకినట్టే ఎవర్రా ఇది చేసిన గింతగానం కారపడేసిండు మొత్తం. ఇంకా ఘోరం జల్లం ఇట్లా అందరం కలిసి జల్లినాం. తినరా మీరు కూడా చెప్పరి టేస్ట్ లా కొద్దిగా పెద్దది ఉంచి చూడు. ఇది బాగుంది. అన్ని పక్కకే గిరితోటి ఉంటా అదిరా ఆమ్లెట్. ఊతప్ప సూపర్ మస్తు ఉంది. చూడు నాకైతే నచ్చింది. డిజైన్ చూస్తుండు, అన్ని చూస్తుండు. బాగుంది బాగుంది. ఇది అన్నిట్లల్లా ఇది విన్ను, క్లియర్ విన్ను. ఇది చెప్పు. ఇప్పుడు నెక్స్ట్ ఇదేంది సర్వప్ప. నీ పని అయినట్టే. సర్వప్ప లెక్కనే ఉంది లుక్. వాసన కూడా మంచిగా ఉంది. ఆమ్లెట్ ఉంది మస్తు. ఇది దీన్ని తీసేరి కుక్కకేసి రాకపోతే అదే ఆ కుక్క కూడా అది వడిగేసి సూపర్. ఏ మంచిది. ఇక లుక్స్ వైజ్ గానే అయితే ఇది, తిరుడు వైజ్ గా ఇది, టేస్ట్ వైజ్ గానే అయితే ఇది ఎర్రది. ఎవరు చేసిండ్రా ఇది చెప్పు ఫస్ట్. విన్నర్. రెండు మంచిగా అనిపిస్తాయి నాకు టేస్ట్. ఒకటే తినరా కొద్దిగా. దీంట్లో నేను అన్ని తిన్నా. దీంట్లో ఉప్పు లేదు, ఏది లేదు, కారం లేదు. ఇదే మంచిగా ఉంది. 5 స్టార్ డిఫరెంట్. తిన్నా సామి తిన్నా. దీనికి 100కు 100, దీనికి 99. రెండు మంచిగానే ఉన్నాయి. దానికి 20. నాకు ఇగో దీని టేస్ట్ కొద్దిగా మంచిగా అనిపిస్తుంది, కానీ ఇది ఇంకా మంచిగా ఉంది. మనం రెగ్యులర్ గా ఎట్లయితే తింటామో ఇదేరా ఎర్రదే. ఇక ఏది ఇవ్వాలనుకుంటారు చెప్పరు. ఇది నువ్వు చేసినావా చెప్పు, ఏది ఇవ్వాలనుకుంటారు. చెప్పిన తర్వాత మేము నిలబడతాం. నాకేమనిపించింది అంటే ఇది కిట్టుగాడు చేసింది అనిపించింది. ఇది ఓకే అన్న అన్నాడు కాబట్టి నువ్వు చేసినట్టు అన్ని తప్పలే. సో మొత్తానికి విన్నర్ వచ్చేసి బాగుందిరా బాబాయ్. తిని మరి కోతి అది తినరా మంచిగా మాడిపోయింది నచ్చింది అంటారు వీళ్ళు. మాడిపోయింది కాదు, అది ఎందుకు మంచిగా ఉంది తెలుసా, వాడు షీ కూడా వేసింది అందుకే మంచిగా ఉంది. మంచిగా ఉందా మొత్తం నువ్వు మస్తు ఉంది ఇది. 5 స్టార్ లెవెల్.
సో మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో విన్నర్ వచ్చేసి బాబాయ్. మస్తుంది ఇది. లూజర్ అన్నట్టు లూజర్ కుదురు మంచుకోటి అసలు చెప్పండి అంటే రెండు ఈక్వలే, కాకపోతే దీంట్లో కొద్దిగా సంథింగ్ డిఫరెంట్ కారం కొద్దిగా అలగలేదు, ఇలా కొద్దిగా కారం మస్తుంది టేస్ట్ బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి గైస్ కుకింగ్ ఛాలెంజెస్ లో ఏ ఐటమ్ కుక్ చేద్దామో కామెంట్ అయితే వేయరు, ఖచ్చితంగా ఐటమ్ వండిపించి టేస్ట్ అయితే చేద్దాం. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకా కొత్త వీడియోలు కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.